అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఎప్పుడైతే మంచు మనోజ్ పెళ్ళయిందో తర్వాత మోహన్ బాబు గారి ఫ్యామిలీ పైన అందరూ ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల కింగ్ గా ఉండేవారు మోహన్ బాబు గారు. అలాంటిది వరుస పెట్టి సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి, కోట్లలో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతుంది. ఆ బాలకృష్ణ సినిమాతో ఈక్వల్ గా ఆడుతుండే ఆయన సినిమా. బట్ అసలు ఒక సినిమా వస్తుందంటే చాలా ట్రోల్స్ కి చాలా మీమ్స్ కి వాళ్ళకి టార్గెట్ అవుతున్నారేమో తప్ప కనీసం ఒక్క టికెట్ ను కూడా వాళ్ళు చింపించలేకపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇటు రాజకీయాలుగాను ఆయన యాక్టివ్ గా లేరు, ఇటు సినిమాల పరంగాను చాలా పెద్ద గట్టి దెబ్బే తగిలింది. అసలు ఏం చేస్తున్నారు ఏంటో, ఆయన ఎలా వెళ్ళబోతున్నారు అనేది ఆయన అభిమానులకి కూడా ఒక డైలమానే. మీరేం చెప్తారు అసలు? నేను చెప్పింది మోహన్ బాబు గారి కోపం వస్తుందేమో అయినా చెప్తా. దీనికి అంతటికీ కారకుడు విష్ణే. ఎందుకంటే విష్ణు మైండ్ సెట్ మంచిది కాదు, విష్ణు ఆలోచన విధానం మంచిది కాదు, విష్ణు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మంచిది కాదు. విష్ణు ఎంత చపల చిత్తుడో మా ఎన్నికల్లో చూసాం. ఎందుకంటే మా ఎన్నికలు కాస్త అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. అంత అవసరమా చెప్పండి? ఎన్ని మాటలు మార్చాడు, ఎన్ని నిందలు వేశాడు, ఎంత బురద పూసాడు, ఎన్ని అవసరమా? దాంట్లో వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకొచ్చాడు. నిజానికి వాళ్ళ నాన్నగారి తాలూకు మెంటాలిటీ అది కాదు నాకు తెలిసి. ఏమయ్యా ఎన్నికల్లో నుంచుంటున్నాను, మీకు ఇష్టమైతే నాకు ఓట్లు వేయండి, ఇది మానేయండి అంటాడు. ఓట్లు వేస్తారు, గెలుస్తాడు. మొదటి నుంచి కూడా అదే నేను చూసా. అంటే మోహన్ బాబు గారిలో ఉన్నది ఏంటంటే మీకు ఇష్టమైతే నాకు ఓట్లు వేయండి అది పో. ఆయన తరచుపూట ఏంటంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే ఇటు చీఫ్ మినిస్టర్ కానీ లేదా ఇంకెవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరిని కూడా ఖాతరు చేయరు. ఆయన మనసుతో మాట్లాడతాడు, మనసులో ఏముందో అదే మాట్లాడతాడు. అందుకే మోడీతో అంత సన్నిహితంగా ఉండగలిగాడు, అందుకే చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండగలిగాడు అన్నమాట. అందుకే కేసీఆర్తో కూడా సన్నిహితంగా ఉండగలిగాడంటే కారణం వీళ్ళందరూ ఒకేసారి పార్టీలో పనిచేసిన వాళ్ళు. అది అంటే పనిచేస్తే మాత్రం సీఎం అవగానే దూరం అయిపోతారు కదా. కానీ నేను అలా దూరం ఉండలేదు. కేసీఆర్ దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు. అలా మొహమాట ఉండదు. అలా మోదీ గారి దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు. అందువల్ల ఆయనలో ఉన్న గొప్పతనం చాలా అన్నిటికంటే గొప్పతనం ఏదంటే నిర్భయంగా ఉండడం అమ్మ. ఆ గొప్పతనం ఆయనలో ఉంది. అందువల్ల ఇక్కడ ఆయన కాకుండాను ఆయన తాలూకు అంటే మైండ్కి బదులుగా విష్ణు తాలూకు మైండ్ పనిచేయడం వల్ల ప్రతి చోట కూడా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. బాగా అర్థం చేసుకోవాలి. వీలైతే నా వీడియో చూసి మారినట్టయితే మంచిది. ఆయన శ్రేయోభిలాషిగా నేను చెప్పుకుంటాను. లేకపోతే మంచు మోహన్ బాబు జీవితంలో ఒక్కరోజు సినిమా అదే కదా, సన్ ఆఫ్ ఇండియా. ఆ ఒక్కరోజు సినిమా కూడా కరెంట్కి డబ్బులు అయిపోతాను వేడి మానేమని చెప్పారు. అంటే మోహన్ బాబు సినిమాలు మరి ఒక 60 సినిమాలు తీసినప్పుడు 60 సినిమాలు ఇలా లేవే. అది మంచి మోహన్ బాబు గారి తాలూకు తలకాయ. ఓ పెదరాయుడు తీసుకుందాం, అల్లుడు గారు తీసుకుందాం. ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉండి కథల ఎంపికలో కావచ్చు, తీసే విధానంలో కావచ్చు తెలిసిపోతూ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మరి ఇంత డిజాస్టర్ గా ఎందుకు ఆ ఫ్యామిలీ కారణం ఆయన ఆలోచించలేకపోతున్నాడు. అది ఆయన బ్రెయిన్ తో ఆయన ఆలోచించలేకపోతున్నాడు. కంప్లీట్ గా డిపెండ్ అయిపోతున్నారా పిల్లలు? వీళ్ళు ఇప్పుడు వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు ఏమైనా హిట్ అవుతున్నాయంటే అది లేదు. మరి మంచు విష్ణుబాబు ఆ మధ్య ఆ హీరోయిన్ వీపు మీదేమో చపాతీ చేశాడు. అంటే సినిమా పవిత్రమైందమ్మా. కళాకారులు పవిత్రంగా ఉండాలి. ఒక హీరోయిన్ వీపు మీదేమో చపాతీ సరిపోద్దని ఆ చపాతీ వేయడం, ఆటలేంటి అవి వర్కింగ్ స్టిల్స్ వచ్చాయన్నమాట. అందువల్ల ఆ చపాతీలు వేసినట్టే సినిమాలు అయిపోతున్నాయన్నమాట. అలాగా అట్లాంటి ఒక చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే క్లైమాక్స్ వేరేలా ఉంటుంది. సరైన నిర్ణయం ఏంటంటే సినిమా కథ ఆయనది ఉండాలి,
సినిమా ప్లానింగ్ ఆయనది ఉండాలి, సినిమా డైరెక్షను. ఆయన డైరెక్టర్లు ఎంత మంచి డైరెక్టర్లు, బి గోపాలు, రవితేజ, రవిరాజ, వీళ్ళందరూ ఎంత మంచి డైరెక్టర్లు. కనుక వాళ్ళతో మోహన్ బాబు సినిమా అంటే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ రోజులు రావాలి. ఒక డిఫరెంట్ మేనరిజంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సో ఇప్పటికీ కొన్ని మాటలు ఉంటాయి, ఫసక్ అన్న మాట ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటే ఎంత వైరల్ అయిపోయింది, ఖండాంతరాలు దాటిపోయింది. డైలాగ్ చెప్పడంలో ఆయన తర్వాతే కదా మా గురువు గారు మంచి మంచి డైలాగ్స్ అన్నీ కూడా మోహన్ బాబు మీద అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు. అందువల్ల మోహన్ బాబు చెప్పలేని డైలాగ్ అంటూ లేదు. ఓ పక్క ఎన్టీ రామారావు డైలాగ్ చెప్తుంటే ఓ పక్క మోహన్ బాబు డైలాగ్ చెప్తున్నాడు. రెండు డైలాగ్లో ఏది బాగుందంటే చెప్పలేకపోయేవారు. పప్పారాయుడు అంటుండేవాడు. ఈ పప్పారాయుడు చెప్తుంటే దీని ముందు ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకసారి తేలిపోతుందేమో అనిపించేది. అలాంటి మోహన్ బాబుని ఈరోజు ఏం చూస్తున్నాం మనం? రాజకీయాల్లో కూడా మరి ఎందుకు ఆయన రాజకీయాల్లో కూడా మోహన్ బాబు మైకి పట్టుకుంటుంటే ఉనిగిపోతుండారు అవతల వాళ్ళు. అట్లాంటిది ఏమైపోయింది? అయితే కొన్ని పొరపాట్లు జరిగాయి. ఎందుకంటే ఆయన కష్టపడి విత్తనాలు వేసి పంట పండించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళ తాలూకు స్థాపక అధ్యక్షులు, స్థాపక కార్యదర్శులు, లేదా స్థాపక ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, దాన్ని ఏమనాలో కానీ మొత్తానికి ఆ స్థాపక అంటే స్థాపించిన వాళ్ళలో ఉన్న వ్యక్తులు వీళ్ళు తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీ మీద సర్వ హక్కులు ఉంటాయి. అది వదిలేసి తెలుగుదేశం పార్టీని తిట్టేసి, చంద్రబాబు నాయుడిని తిట్టేసి, ఇప్పుడు మనం వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకేం చేశారు నాయన? నిజంగా మీరు చేసిన మోహన్ బాబు చేసిన త్యాగానికి నెంబర్ 2 పొజిషనో నెంబర్ 3 పొజిషనో ఇవ్వాలి. ఇచ్చారా? కనీసం నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారా? మరి ఎందుకు దండగా? అవతల ఒక కలిసి ఎదిగిన వారు, కలిసి బిజినెస్లో ఒకరికొకరు పాలు పంచుకున్నవారు, కలిసి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అసలు మొహం చూడకుండా బాహాటంగా మోహన్ బాబు మాత్రమే చంద్రబాబు నాయుడిని తట్టగలడు, ఇంకెవరు తిట్టలేరు. కనుక అప్పుడు మోహన్ బాబును ప్రయోగించారు. ఎవరు ప్రత్యర్థులు? చంద్రబాబు నాయుడు తాలూకు ప్రత్యర్థులు మోహన్ బాబును ప్రయోగించారు. అలా నోటికొచ్చిన తిట్లు ఎవరిని? మన చంద్రబాబు నాయుడిని తిట్టించారు. ఏమైంది ఇప్పుడు? మీకు ఏమొచ్చింది? ఎంత లాభం వచ్చింది? అందువల్ల ఇప్పుడు మోహన్ బాబు గారిలో ఒక మార్పు మనం ఆశిస్తున్నాం. ఎటువంటి మార్పు అంటే సినిమా ఆయనే తీసుకోవాలి, ఆయన బ్రెయిన్ ఉపయోగించాలి. ఆయన పక్కని ఒక సౌందర్య యాక్ట్ చేసినా, జయసుధ యాక్ట్ చేసినా, ఎవరు యాక్ట్ చేసినా, ఎంత రమ్యకృష్ణ యాక్ట్ చేసినా ఏ స్థాయిలో సినిమా ఉండేది? ఒకటి బి గోపాల్ డైరెక్టరు. వాళ్ళని అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి డైరెక్టర్ మానేసి ఎవరో పరిమాణాలను పెట్టుకుంటే ఎలాగ ఉంది? ఇప్పుడు మోహన్ బాబు గారు, మనోజ్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. తప్పకుండా చేరాలమ్మా తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరడం కాదు, ఇక్కడ మౌనికారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుంది. మనోజ్ సపోర్ట్ చేస్తాడు. మోహన్ బాబు, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలవాలి. కలిసిన తర్వాత మోహన్ బాబుకి ఎలాగ మామూలుగా ఖాతరు లేకుండా వదిలేయడం కాకుండా మోహన్ బాబుకి ఏదో ఒక గురుతరమైన ఒక మంచి వాల్యుబుల్ పోస్ట్ కన్ఫర్మేషన్ చేయాలి. అంతేగాని ఎన్నికల్లో వాడుకొని వదిలేయడం కాదు. ఒక పోస్ట్ కన్ఫర్మేషను, ఏదో మినిస్టరు